మీరు ఎప్పుడైనా స్ట్రాంగ్ మ్యాన్ మెడ్లీస్ చూసిర్రా? ఇప్పుడు నేను చేసేది అదే. ఇది బేసిక్గా స్ట్రాంగ్ మ్యాన్ కాంపిటీషన్స్లో చేస్తాము. సో ఇందులో కపుల్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, అవి బ్యాక్ టు బ్యాక్ చేయాలి వితౌట్ రెస్ట్. ఇప్పుడు నేను చేస్తున్న ఫస్ట్ ఈవెంట్ యోగ్ క్యారీ. టోటల్ వెయిట్ వచ్చేసి 260 kgs. ఇది ఫర్ 50 feet చేయాలి. దాని తర్వాత వెంటనే నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోవాలి. ఇది ఫార్మర్స్ క్యారీ. సో ఈచ్ హ్యాండ్లో 110 kgs, అంటే ఓవరాల్గా 220 kgs. ఇది దీన్ని కూడా మనం 50 feet చేయాలి. దిస్ వెయిట్ ఈజ్ మోర్ దెన్ అ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరియేషన్ 100 kgs శాండ్ బ్యాగ్. దీన్ని కూడా మనం 50 feet చేయాలి. సో ఇవన్నీ చేయడం వల్ల మనకి స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. సో వీటిని ఫంక్షనల్ ట్రైనింగ్ అంటాం మనము. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి డైలీ లైఫ్లో. ఇవన్నీ ఎందుకు రాబాయ్ మనకి అనుకునే వాళ్ళందరూ ఇంట్లోకి పోయి బిగ్ బాస్ చూసుకోండి. నేను ఇండియాకి ఒక మెడల్ తీసుకొచ్చే వరకు చేస్తాను ఇవన్నీ. లెట్స్ గో బేబీ తెలుగు లిఫ్ట్స్.